హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక ఫేస్ ప్యాక్ గురించి చూద్దాము. ఇక్కడ నేను చూపిస్తున్నది ఇదైతే గంధం అనమాట. మనం ఫేస్‌కు వాడే గంధము. మనం ఇది జాగ్రత్తగా పచారీ కొట్టులో అడిగి మరీ తెచ్చుకోవాలి. అంటే కొన్ని గంధాలు పిచ్చి గంధాలు ఉంటాయి గదా! అవి మనం మొహానికి గనుక వాడాము అంటే కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి మంచి గంధం ఫేస్‌కి వాడేదాన్ని అడిగి జాగ్రత్తగా 1, 2 సార్లు అడిగి తెచ్చుకోవాలి. ఇంక ఇదైతే పసుపు. పసుపు ఏంటి అంటే మనం పసుపు కొమ్ములు తీసుకొచ్చి వాటిని ఎండబెట్టి మనం మిల్లు పట్టిస్తాం గదా! సో, ఆ పసుపనమాట ఇది. మనం దీంట్లోకైతే ఆ పసుపే వాడాలి. ఈ ఫేస్ ప్యాక్ కోసం ఒక స్పూను గంధం పొడి, ఒక్క స్పూను మనం ఆర్గానిక్ పసుపనేది తీసుకోవాలి. వీటి రెండిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి 2 మన ఫేస్ మీదున్న మచ్చలు పోవడానికి, ట్యాన్ పోవడానికి, అలాగే మన ఫేస్ అనేది నున్నగా రావడానికైతే చాలా బాగా యూజ్ అవుతాయి. ఇవి 2 కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనము ఒక టమాటాననేది తీసుకోవాలనమాట. ఇక్కడ నేను ఒక బాగా పండిన టమాటాని తీసుకుంటున్నాను. టమాటాని తీసుకొని ఈ విధంగా మెత్తగా నలుపుకోవాలి. ఎందుకంటే మనం టమాటా రసం అనేది మనకు కావాలి కాబట్టి దాన్ని మెత్తగా నలుపుకొని ఇప్పుడు ఒక కత్తితోటి దానికి ఒక చిన్న ఘాటు పెట్టుకోవాలి. ఆ ఘాటు ద్వారా మనము టమాటా రసాన్ని మొత్తం మనం ముందుగా కలిపి పెట్టుకున్న గంధము, పసుపులోకి ఈ విధంగా మొత్తం మనం బాగా ఒత్తుకోవాలనమాట. అంటే మన టమాటా రసము, ఆ గుజ్జు కూడా ఇందులోకి వేసుకోవచ్చు. ఈ టమాటా కూడా మన ఫేస్‌కి బాగా యూజ్ అవుతుంది. అంటే ట్యాన్ పోవడానికి, మన ఫేస్ అనేది షైనింగ్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. టమాటాలో రెగ్యులర్‌గా చాలామంది అన్ని ఫేస్ ప్యాక్‌లో వాడుతూ ఉంటారు కదా! సో, అలాగే అనమాట ఇది కూడా. అయితే ఈ టమాటా అనేది మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ పోయి మనకి షైనింగ్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. దీని మొత్తాన్ని మనం చేత్తో గాని, స్పూన్‌తో గాని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ అనేది ఏసుకోవచ్చు. వాటర్ లేకపోతే టమాటా రసంతోనే కూడా కన్సిస్టెన్సీ అనేది మనకు కొంచెం థిక్‌గా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము కన్సిస్టెన్సీ అనేది రెడీ చేసుకోవాలనమాట. సో, ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది రెడీ చేసుకొని మనం ఫేస్‌కి అనేది అప్లై చేసుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనం ఫేస్‌కి అప్లై చేసుకోవడానికి ముందుగా ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి. మంచినీళ్ళతోటి ఫేస్ అనేది నీట్‌గా కడుక్కొని, ఆ తర్వాత ఈ పేస్ట్ మొత్తాన్ని మన ఫేస్‌కి బాగా ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ అయితే మన ఫేస్‌కి సూపర్‌గా పనిచేస్తది. మచ్చలు గానీ, మొటిమలు గానీ, మనకి ఓపెన్ పోర్స్ ఉంటాయి గదా! మొహం మీద చిన్న చిన్న గుంటలు అవి కూడా పోతాయన్నమాట. ఫేస్ అనేది చాలా క్లియర్‌గా అవుతుంది. చాలా వైట్‌గా కూడా వస్తుందనమాట. ఇదైతే చాలా చాలా బాగా యూజ్ అవుతుంది మన ఫేస్‌కి. అయితే మీరు ఇది ఒక్కసారి రాసి రిజల్ట్ రాలేదంటే కాదు. మనం ఇది రెగ్యులర్‌గా వారంలో 2, 3 సార్లు అయితే వాడుతూ ఉండాలి. అప్పుడే మనము రిజల్ట్ అనేది చూస్తాము. ఒకసారి వాడగానే మనకు రిజల్ట్ తెలుస్తుంది. కానీ మన ఫేసు కంటిన్యూగా అలాగే ఉండాలి అంటే మన ఫేస్‌కి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి కాబట్టి ఈ ఫేస్ ప్యాక్ అనేది వారంలో 2, 3 సార్లు అయితే కన్ఫర్మ్‌గా మనం వేసుకోవాలనమాట. అప్పుడే మన ఫేస్ అనేది చాలా నీట్‌గా ఉంటుంది. ట్యాన్ కూడా పట్టదు. అలాగే పిగ్మెంటేషన్ ఏదైనా ఉన్నా కూడా పోతుందనమాట. జనరల్‌గా ముక్కు దగ్గర, మూతి చుట్టూ కొంతమందికి నల్లగా ఉంటుంది కదా! సో, అది కూడా పోతుంది. ఫేస్ అనేది చాలా చాలా క్లియర్‌గా అవుతుంది ఇది వాడటం వల్ల. కంపల్సరీగా వాడండి. రిజల్ట్ అనేది 100కి 100% మీరు చూస్తారు. ఇది వాడి రిజల్ట్ వస్తే బావుంది పాజిటివ్‌గా అని చెప్పండి. లేకపోతే బాలేదని కూడా మీరు కామెంట్ చేయొచ్చు. మీ రిజల్ట్ ఎలా ఉంది? మీ ఫేస్‌కి ఎలా ఉందనేది మాత్రం కంపల్సరీగా కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. అయితే ప్యాక్‌ని మనం నెక్‌కి కూడా అప్లై చేసుకోవచ్చనమాట. బ్యాక్ సైడ్ కూడా అప్లై చేసుకోవచ్చు. గొంతుకు కూడా అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గర ఎవరైనా సపోర్ట్‌గా ఉంటే ఎనక నెక్ ఉంటుంది గదా! ఎనక మెడంతా నల్లగా ఉంటుంది గదా! సో, దానికి కూడా అప్లై చేసుకోవచ్చనమాట. ఇదైతే మీకు 100% మీరు రిజల్ట్ అనేది చూస్తారు. చాలా చాలా బావుంటుంది. అయితే ఇది మనకి కాలిన గాయాలకు కూడా మచ్చలనేది పోతుందనమాట. యాక్చువల్‌గా ఇవొచ్చేసి నేను వంట చేసేటప్పుడు నా చేతికయిన గాయాలు అవి పుండు మానిపోయినా కూడా మచ్చలనేది అలాగే పడిపోయినాయి. ఈ మచ్చలు అసలు పోవు గదా! చాలా రోజులుంటాయి. సో, మీరు నా వీడియోస్‌లో కూడా గమనించి ఉండొచ్చు. నా చేతులకి మచ్చలనేది ఉంటాయి. అవన్నీ నాకు కాలిన గాయాలనమాట. యాక్చువల్‌గా ఒకసారి నా చేయి మొత్తం కాలింది. ఆ మచ్చలన్నీ కూడా నాకు కాలిన మచ్చలే. సో, మనం ఆ మచ్చలకు కూడా మనం ఈ పేస్ట్ అనేది మనం వాడొచ్చు. ఈ విధంగా వాడి కొద్దిసేపు అలా వదిలేసి తర్వాత గనుక క్లీన్ చేసుకున్నామంటే మచ్చలన్నీ పోతాయి. అయితే ఇది ఒక్కసారిగా అయితే రిజల్ట్ రాదు. చాలా రోజులు వాడుతూ ఉండాలనమాట. అప్పుడే మీరు రిజల్ట్ అనేది చూస్తారు. కొంతమందికి దోమలు కుట్టినప్పుడు కూడా మచ్చలనేది వస్తూ ఉంటాయి. అంటే కొంచెం మన బాడీలో ఉండే బ్లడ్ గ్రూప్‌ని బట్టి దోమలు కుట్టినప్పుడు కొంతమందికి మచ్చలొస్తాయన్నమాట. సో, ఆ మచ్చలకు కూడా మీరు ఈ ప్యాక్ అయితే వాడొచ్చు. మచ్చలనేది చాలా నీట్‌గా, క్లియర్‌గా పోతాయి. 100కి 100% పోతాయి. అయితే రెగ్యులర్‌గా వాడుతూ ఉండాలి. 3, 4 మంత్స్ వరకు వాడుతూ ఉండాలనమాట. ఒక్కసారి వాడి రిజల్ట్ రావాలి అంటే అస్సలు రాదు. రెగ్యులర్‌గా వాడుతూ ఉంటే మచ్చలనేది పోతుంది. అలాగే మన ఫేస్ కూడా ట్యాన్ పట్టకుండా చాలా చాలా క్లియర్‌గా, వైట్‌గా అవుతుంది.
జనరల్‌గా ఏంటి అంటే, మన ఫేస్‌కి ఎప్పుడు ఏదో ఒకటి వాడుతూ ఉండాలి. బై బర్త్ మనం వైట్‌గా ఉంటే ఓకే. అలా కాకుండా కొంచెం కలర్ తక్కువుండి, లేకపోతే మనం ఎక్కువ ఎండలో తిరుగుతూ ఉన్నా గూడా మన ఫేస్ అనేది ట్యాన్ అవుతుంది గదా! సో, మనం రెగ్యులర్‌గా ఏదో ఒకటి వాడుతూ ఉంటేనే మన ఫేస్ అనేది నీట్‌గా ఉంటుందనమాట. సో, ఈ ప్యాక్ అప్లై చేసిన తర్వాత అది ఆరిపోయేంత వరకు మనం అలాగే ఉండాలి. దాదాపు 15-20 నిమిషాల పాటు టైం పడుతుంది. ఒక పావుగంట తర్వాతయితే నా ఫేస్ ప్యాక్ మొత్తం ఆరిపోయిందనమాట. సో, ఈ విధంగా మొత్తం డ్రై అయిపోయింది. సో, ఈ విధంగా డ్రై అయిపోయిన తర్వాత మనం వాటర్ తోటి క్లీన్ చేసుకోవాలనమాట. ఇప్పుడు నేనిక్కడ వాటర్ తోటి క్లీన్ చేస్తాను. చేసి మీ ముందే చూపిస్తాను. ఇక్కడ నేను షింక్ దగ్గరికెళ్ళి షింకులో వచ్చే వాటర్ తోటి ఫేస్ అనేది కడుగుతున్నాను. మీ ముందే చూస్తున్నారు కదా! ఇప్పుడు మీరు చూడొచ్చు ఫేస్ అనేది ఎంత క్లియర్‌గా, నీట్‌గా ఉంది అనేది. మనకి రిజల్ట్ అయితే చాలా బావుంటుంది. అయితే మీరు రెగ్యులర్‌గా వాడుతూ ఉండాలి. ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే, మీరు వేడి నీళ్ళతో మొహం కడగొద్దు. ఖచ్చితంగా చన్నీళ్ళతోనే మొహం అనేది కడగాలనమాట. అప్పుడే మనకి ఫేస్ అనేది బావుంటుంది. ఈ ఫేస్ ప్యాక్ కూడా ఫేస్‌కి పట్టి బాగా స్కిన్ అనేది గ్లో వస్తుందనమాట. మీరు ఇక్కడ క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫేస్ అనేది ఎంత క్లియర్‌గా, నీట్‌గా ఎంత బావుంది అనేది. అయితే ఇంకోటేంటి అంటే, ఇలా ఈ విధంగా ఫేస్ వాష్ చేసుకున్నాక సోప్ కూడా అస్సలు పెట్టవద్దు. అలాగే వదిలేసేయండి. కొంచెం మాయిశ్చరైజర్ అయితే రాయొచ్చు అంతే అనమాట. సో, చూడండి నేను ఇక్కడ టవల్‌తో కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఫేస్ అనేది ఎంత నీట్‌గా, ఎంత క్లియర్‌గా ఉంది అనేది. సో, తప్పకుండా ట్రై చేయండి. రిజల్ట్ అనేది 100కి 100% ఖచ్చితంగా ఉంటుంది. సో, ఇది ఈ వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే, అంటే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటే, ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, డైలీ ఫాలో అవ్వడానికైతే కన్ఫర్మ్‌గా ట్రై చేయండి. ఇక్కడ ఫేస్ అనేది చూడండి ఎంత నీట్‌గా, ఎంత క్లియర్‌గా, ఎంత వైట్‌గా ఉందో.